అందరికీ నమస్కారం. భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఫిబ్రవరి 1న 2026 సంవత్సరానికి గాను బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సంగతి మీకందరికీ తెలిసిందే. అయితే ఆవిడ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ని చూసి అంతర్జాతీయంగా ఆర్థిక శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలేమని మేము ప్రశ్నించగా, ఇన్ని రోజులు బడ్జెట్ అంటే దేశ అభివృద్ధికి ఆర్థిక నిధులను కేటాయించడం మాత్రమే అని తాము అనుకున్నారని, కాకపోతే తాము చేయబోని కర్తవ్యాలను కూడా ఇందులో పొందుపరచొచ్చని భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిరూపించారని వాళ్ళు చెప్పారు. ఎప్పట్లాగే ప్రజలకు భరోసా ఇస్తూ ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్లో చాలా వెసులుబాట్లు కల్పించారు. ఉద్యోగాలు, ఆదాయం లేని యువత ఎట్లాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదని, ఇంట్లోనే వండి తినే ఆహార పదార్థాలపై ఇప్పటి నుంచి జీఎస్టీ ఉండబోదని, హోమ్లెస్ పీపుల్కి ఇంటి ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ వర్తించదని, అలాగే వాట్సాప్ యూనివర్సిటీల్లో పంపించే మెసేజ్లకు వేటికి సర్వీస్ ట్యాక్స్ ఉండబోదని ఆవిడ స్పష్టం చేశారు. తాను బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన ప్రతి పాయింట్పై పార్లమెంటు సభ్యులు బెంచీలపై గట్టిగా కొట్టడంపై ఒక పక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూనే ఆవిడ మరీ గట్టిగా కొడితే బెంచీలు విరిగిపోతాయని, వచ్చే సంవత్సరంలో దానికోసం కూడా బడ్జెట్ని కేటాయించాల్సి వస్తుందని సున్నితంగా మందలించారు. అయితే ఈ విధంగా బెంచీలపై గట్టిగా కొట్టిన పార్లమెంట్ సభ్యులు మాత్రం తాము బడ్జెట్ గురించి కొట్టలేదని, ఆల్రెడీ నిద్రపోతున్న పార్లమెంట్ సభ్యులను లేపడానికి అలా కొట్టాల్సి వచ్చిందని చెప్పారు. నిద్రపోతున్న సభ్యులు మాత్రం సంవత్సరమంతా కష్టపడిన తమని ఈ ఒక్కరోజు కూడా నిద్రపోనీయకుండా ఇలా శబ్దం చేయడం దురదృష్టకరమని వాపోయారు. కొబ్బరికాయల సాగుపై బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హర్షాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కోనసీమపై పెట్టే దిష్టిని అధిగమించడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. బడ్జెట్ ప్రసంగం జరుగుతున్నంతసేపు ఒకే రీతిగా స్మైల్ ఇస్తూ కూర్చున్న లోక్సభ స్పీకర్ని ఇది మీకెలా సాధ్యమైందని మేము అడగగా, ఆయన ఇటీవలనే టాలీవుడ్లో నాన్ యాక్టర్ నాగార్జున, మోనో ఎక్స్ప్రెషన్ మహేష్ బాబుతో ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న తోలుబొమ్మలాటలో భారత ప్రధానికి ప్రత్యేక స్థానం దక్కడం గమనార్హం. ఇటీవలే విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్లో అనేక మంది భారతీయ పారిశ్రామికవేత్తల, రాజకీయ నాయకుల పేర్లుండడం మీకందరికీ తెలిసిందే. వీటిపై మేము వాళ్ల స్పందన కోరగా, సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నదాన్ని తాము అక్షరాలా పాటిస్తున్నామని, అభివృద్ధిలో కాకపోయినా అమెరికాతో ఇట్లాంటి విషయాలతో పోటీ పడనున్నామని, దీనికి భారతీయ ప్రజలందరూ గర్వించాలని వాళ్ళు తెలిపారు. ఇట్లాంటి పగులుతున్న వార్తల కోసం చూస్తూనే ఉండండి మా పరిస్థితి న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.